హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతాకు చపాతీ చేస్తున్నాను. డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్లు, అలాగే నార్మల్గా కూడా అందరూ నైట్ టైమ్స్ అయితే ఇప్పుడు చపాతీ తీసుకుంటున్నారు కదా, టిఫిన్ లాగా. సో ఇలాగా నార్మల్ చపాతీ కంటే ఇలా చేసుకొని తినడం వల్ల, దాంట్లో కొంచెం మెంతాకు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ మెంతాకు చపాతీ చేయడం కోసం నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి సన్నగా తరుక్కున్న 1 కప్పు మెంతాకుని యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోకి ఒక 2.5 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా అంటే 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 స్పూను వామును తీసుకొని ఇలాగ చేతిలో వేసుకొని నలిపి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర వాము లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే ఒక 3 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వచ్చేసి ఆకుతో సహా ఈ పిండిలో బాగా కలిసిపోయేలాగా బాగా ఇలా పిండుతూ కలుపుకోవాలన్నమాట. సో ఈ ఆకంతా బాగా మిక్స్ అయిపోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మెత్తటి చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది జారుగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం మంచిది. సో మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మరికొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. సో ఇలాగ ఈ పిండిని అంతటిని ఇలా మణికట్టుతో ప్రెస్ చేస్తూ ఇలాగ ఒత్తుకున్నట్లయితే పిండి అనేది సాఫ్ట్గా అనేది తయారవుతుందన్నమాట. సో ఇలాగ ఇంత సాఫ్ట్గా ఒత్తుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ పిండిని కవర్ చేసేసి, అంటే ఒక ప్లేట్ కానీ లేదంటే క్లాత్తో కానీ కవర్ చేసేసి 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చినట్లయితే పిండి అనేది ఇలాగా ఇంత సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసిన తర్వాత ఈ పిండిని ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలాగ బాల్స్ లాగా తయారు చేసేసుకోవాలి. సో ఇలాగ ఈ పిండి అంతటిని మనకి ఎన్ని చపాతీలు కావాలనుకుంటున్నామో అన్ని బాల్స్ లాగా ఇలాగా డివైడ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి. మా పిల్లలైతే సో ఇలాగ కోన్ షేప్లో అంటే ట్రయాంగిల్ షేప్లో చపాతీలాగా చేస్తే చాలా ఇష్టపడతారండి. అలాగే చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగా ట్రయాంగిల్ షేప్లో చేసినట్లయితే. దానికోసం కొంచెం పొడిపిండిలో ఈ ముద్దని అద్దుకొని ఇలాగ రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్. తర్వాత లోపల ఆయిల్ లేదా నెయ్యిని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. మొత్తం అంతటిని ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, 2 సార్లు. సో ఒకసారి ఇలాగా మళ్ళీ ఇంకొకసారి ఇలాగ వీడియో చూపిస్తున్నట్లు ఇలాగ 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని ఇలా రుద్దేసుకోవడమే అనమాట. సో ఇలా చేయడం వల్ల చపాతీ అనేది కాల్చేటప్పుడు బాగా పొంగుతుందన్నమాట. పూరీలు మనకి ఎలా పొంగుతాయో అలా పొంగుతూ వస్తుంది. అలాగే సాఫ్ట్గా ఉంటుంది, పొరలు పొరలుగా విడిపోతూ. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. ఆ షేప్ అవంతా చూసి తినడానికి కూడా ఇష్టపడతారు. సో ఇలాగ మనం ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పలచగా లేకుండా ఇలాగ రుద్దుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న తవా పైన యాడ్ చేసేసుకొని సో ఇలాగ కొంచెం బబుల్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని దాని మీద ఆయిల్ లేదా నెయ్యి అనేది అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పుకోవాలన్నమాట. సో మళ్ళీ ఆ వైపు కూడా ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసేసి ఇలాగా సో మొత్తం అంతా బాగా నీట్గా కాల్చుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే సో బాగా పొంగుతూ వస్తుంది. ఇక్కడ పొరలు అనేవి సపరేట్ అయిపోయేసి పక్కన నుంచి ఆవిరి చూసారా ఎలాగొచ్చేస్తుందో. సో అలాగనమాట, చాలా బాగుంటాయి, పొరల్లాగా విడిపోతుంది. సో ఇలా ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు ఇలా చేసి పెట్టేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఎంచక్కా సర్వ్ చేసేసుకోవడమే. సో ఇందులోకి వచ్చేసి మేమైతే పికిల్తో కానీ లేదంటే ఆనియన్ రైతాతో కానీ లేదంటే ఒట్టి పెరుగుతో కూడా తినేస్తారనమాట మా పిల్లలైతే. సో మీకైతే ఏ కాంబినేషన్ ఇష్టమైతే ఆ కాంబినేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి చపాతీ అనేది ఎంత పొరలు అనేది విడిపోయిందో మీరే గమనించండి. ఇప్పుడు చూడండి ఎంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది తినడానికైతే. సో ముసలి వాళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా నమిలి తినేయచ్చు అనమాట. అంత సాఫ్ట్గా ఉంటుంది, వేడివేడిగా సూపర్గా ఉంటాయి అన్నమాట. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.